అంచేది మీరు విభూతి యోగాన్ని క్షుణ్ణంగా చదివితే కొన్ని శుక్రాచార్యుడు నేనన్నాడు. మరి శుక్రాచార్యుడు అన్ని విషయాల్లో మంచివాడా? కొన్ని చెడు అని, సగం చెడని, పూర్తిగా చెడని అనుకునేవి కూడా నేనే అని చెప్పాడు ఆయన. నేనే అంటే అర్థం ఏంటి? అవన్నీ భగవత్ స్వరూపాలు మీరు ఆరాధించమని కాదు. అక్కడ భగవత్ శక్తి అంతటా నిండి ఉంది. మంచి లేదు, చెడ్డ లేదు, ధర్మం లేదు, అధర్మం లేదు, ఎక్కువ లేదు, తక్కువ లేదు. అందుకని నువ్వేం చేయాలో, ఎవరిని సమర్థించాలో, ఎక్కడ ఉండాలో నీకున్న విచక్షణ జ్ఞానంతో నిర్ణయించుకోవయ్యా అన్నాడు. అందుకోసం ఈ మాటలు చెప్పడం. అది భగవత్ స్వరూపం కదా అని దాన్ని సేవిద్దామంటే ఎలాగా? ఈశ్వరు భగవంతుడు వృక్షస్వరూపం, రావి చెట్టు అశ్వత్థ నారాయణమూర్తి అన్నాం అనుకోండి. రావి చెట్టుకు నీళ్లు పోయాలి, చుట్టూ ప్రదక్షిణాలు చేసి దండాలెట్టి దీపాలు ఎట్టకూడదు. అది కాదు రావి చెట్టును సేవించే విధానం. మనం ఒకరిద్దరు ఎవరో చేయడం వేరు, కొన్ని వేల మంది చేస్తున్నది ఏమొచ్చింది. ఇది పెరిగింది, వేలం వేరు అంటారు దీన్ని. 1,00,000 ప్రదక్షిణాలు, 1,00,000 మంది. నేలంతా ఏమైపోతుందమ్మా? కురింగిపోతుంది. అప్పుడు నీళ్ళు ఏమవుతాయి? ఎక్కడికో పోతాయి. ఆ చెట్టు నీళ్ళు ఆ చెట్టుకు అందవు. ఒకవేళ నీళ్లు పోయడం పుణ్యం అని చెప్పకూడదు, నీళ్లు పోయడం పోషణ. పోయడం పుణ్యం అంటే ఏం చేస్తారు? బిందెలు పట్టుకొచ్చి రావి చెట్టుకి అభిషేకం చేసేస్తారు, మరీ కుళ్ళిపోతుంది. అతి 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 చేస్తే గతి చెడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. రావి చెట్టు దగ్గర దీపాలు పెట్టక్కల, అదేం గొప్ప విషయం కాదు. రావి చెట్టుకు తోరణాలు కట్టకూడదు, అజ్ఞానం. రావి చెట్టుకు నూనె పసుపు పోసేయకూడదు, అది చచ్చిపోతుంది ఆ చెట్టు. రావి చెట్టు భగవత్ స్వరూపం అంటే అర్థం ఏమిటంటే రావి చెట్టును ఎలా పెంచాలో అలా పెంచండి, దాని జోలికి వెళ్ళకండి, దాన్ని బతకనేయండి, దాన్ని కొట్టేయకండి. బాటసారులకు ఉపయోగిస్తుంది. అది వనస్పతి వృక్షం, పువ్వులు పుయ్యకుండానే కాయలు కాస్తుంది. అవి కూడా చిన్న చిన్న కాయలు. ఎంతమంది కింద పడుకున్నా ఒకవేళ కాయలన్నీ వచ్చి మీద పడినా ఎవ్వరికీ ఏమీ కాదు. అలా బాటసారులకు ఉపయోగపడేలా చేయండి అంతే. రావి చెట్టును పూజించే విధానం అది. ఎందుకంటే దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తే నా కోరికలు తీరతాయంటే చెప్పేవాడు చెబుతూనే ఉంటాడు. దానికి ఏముంది? మన అజ్ఞానంలో పడేసి వాడు సంపాదించుకోవడానికి. వెంటనే ఇంకోటి వేప చెట్టు పథకం పెడతాడు, దానికంటే అది గొప్పదంటాడు. ఏదైనా భగవత్ స్వరూపం అంటే అర్థం చేసుకోవాల్సిన విధానం ఇది. రుద్రో బహుశిర, అన్ని శిరస్సులు ఆయనకు ఉన్నాయంటే అందరూ దేవస్వరూపమే. కాబట్టి ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండు. అతిగా వద్దు, రాగం వద్దు, ద్వేషం వద్దు. బభ్రుహు, లోకాలన్నీ భరించేవాడు. ఆదిశేషుని రూపంలో, దిగ్గజాల రూపంలో, ఆది కూర్మం రూపంలో, ఆది వరాహం రూపంలో, అన్నిటినీ కలిపి ఆకర్షణ శక్తి అంటారు దీన్ని. ఆది కూర్మం, ఆది వరాహం, ఆదిశేషుడు, దిగ్గజాలు ఇవన్నీ భావనాత్మకమైన విషయాలు. అంతేగాని 8 ఏనుగులు చుట్టూ ఉండి అలా తొండ పెట్టుకుని మోస్తూ ఉండవు. అలా ఋషులు ఎవరు అజ్ఞానంగా అలా చెప్పరు, మనం అనుకోకూడదు. భూమి గుండ్రంగా ఉంది, అందరికీ తెలుసు. అది వద్ద ఆకర్షణ వలయంలో ఉంది, దానికో ఆకర్షణ ఉంది మళ్ళీ. అది మళ్ళీ సూర్యాకర్షణకు లోనవుతుంది. ఈ ఆకర్షణ శక్తే దిగ్గజాలు, ఈ ఆకర్షణ శక్తే ఆది వరాహం, ఈ ఆకర్షణ శక్తే ఆది కూర్మం, ఈ ఆకర్షణ శక్తే ఆదిశేషుడు. అందుకే ఆదిశేషుని అవతారం బలరాముడు. బలరామునికి మరో పేరు సంకర్షణుడు, ఆకర్షణ. ఈ తత్వం అర్థమైతే ఎంత శాస్త్రీయమైన ధర్మం అండి ఇది. రుద్రో బహుశర బభ్రుగు, ఆ రకంగానే లోకాన్ని భరిస్తున్నాడు. లోకాన్ని బిభర్తీతి బభ్రుగు. విశ్వయోనికి, ఇదివరకు చెప్పుకున్న విశ్వానికి కారణమైన వాడు. దేవ పూర్వం అపసృష్ట్వా, ముందు నీటిని సృజించు, తాసు వీర్యం అపాసృజతు తదండమభవద్ధైమం బ్రహ్మణ కారణం పరం. చతుర్ముఖ బ్రహ్మ పుట్టడానికి ఆ అండమే కారణమైంది. అందుకే బ్రహ్మణి హిరణ్య గర్భుడు అంటారు. ఆ తదండమభవద్ధైమం, ఆ మొదట పుట్టిన గుడ్డు బంగారపు రంగులో ఉంది. ఆ హిరణ్యమే గర్భంగా కలిగినవాడు కాబట్టి బ్రహ్మని హిరణ్య గర్భుడు అంటారు. ఆ అండాన్ని కూడా హిరణ్య గర్భుడు అంటారు. శుచిశ్రవాహ, శుచిమంతమైన శ్రవణీయములైన నామములు కలిగినవాడు. శుచిశ్రవాహ అంటే అర్థం అది. శుచి అంటే శుభ్రములు, స్వచ్ఛములు. భగవన్ నామాలన్నీ స్వచ్ఛంగా ఉంటాయి, అవి వినడానికి ఇంపుగా ఉంటాయి. విష్ణు సహస్రం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చదువుతుంటే ఎంత బాగుంటుందండి నిజంగా. ఏమీ అర్థం ఆలోచించకపోయినా సరే కళ్ళు మూసుకుని అలా వింటూ ఉంటే వైకుంఠంలో ఉన్నట్టే అనుభూతి అండి. ఆ తల్లి అక్కడే ఉంది కాబట్టి. అంచేత శుచిశ్రవాహ, అవి వింటూ ఉండాలి. అలాగే ఆ వినడంతో అయిపోయింది అనుకోకుండా కాస్త రోజుకో 10 నామాలను, రోజుకో శ్లోకంలో ఉండే నామాలను పెట్టుకుంటే 108 రోజుల్లో పూర్తయింది మొత్తం వ్యాఖ్యానం. అప్పుడు ఆ నామాలు వింటుంటే కలిగే అనుభూతి వేరు, ఆ అర్థంతో వెంటనే స్ఫురిస్తూ ఉంటుంది. ఆ అనుభూతి వేరు. విశ్వయోని శుచిశ్రవాహ రుద్రో బహుశరా బభ్రుర్విశ్వయోని శుచిశ్రవాహ అమృతశాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాహ. అమృత అజరక అమరక కాబట్టి అమృతస్వరూపుడు.
ఆయనకి మృతి ఎక్కడిది భగవత్ స్వరూపానికి, అది నిర్గుణం నిరాకారం. శాశ్వత స్థాణువు భగవద్, ఇది ఏకనామం, శాశ్వతంగా ఉండి స్థాణువుగా ఉంటాడు. భగవంతుడు ఉన్నాడు అనడానికి ఈ ఒక్క నామం ద్వారా రుజువు చేయొచ్చు. స్థాణువు, స్థాణువే సృష్టికి మూలం. రైలు విపరీతమైన వేగంతో కదులుతూ ఉంటుంది. మన దేశంలో 100 మైళ్ళు, విదేశాల్లో 300 మైళ్ళు. అయినా సరే దానికి మూలమైనటువంటి పట్టా కదలదు. స్థాణువు, శాశ్వత స్థాణువు. నిశ్చలమైన పట్టాయే చంచలమైన రైలుకు మూలం. చంచలమైన మనస్సు కూడా నిశ్చలమైన ఆత్మమూలం జీవుడి శరీరంలో. అలాగే చంచలమైన సృష్టికి నిశ్చలమైన శ్రీ మహావిష్ణువు మూలం. అదే శాశ్వత స్థాణువు. వరారోహక, శ్రేష్టమైన ఆరోహం అంటే అంకం కలిగినవాడు. భగవంతుడు ఒళ్ళో ఉన్నామనుకోండి, మనకు ఆపదలు ఏముంటాయి? ప్రహ్లాదుడు ఉన్నది అక్కడే. అందుకని మనం నిత్యనామస్మరణ ద్వారా భగవంతుణ్ణి మన ఒళ్ళో పెట్టుకుంటామా, భగవంతుడు ఒళ్ళో మనం ఉంటామా, ఏదైనా ఒకటే, పెద్ద విషయం కాదు. ఆయన చెప్పాడు, నన్ను ఎవరు నిరంతరం స్మరిస్తూ ఉంటారో మనస్సులో, ఉద్ధవ మరో దారి లేదయ్యా, నేను వారి దగ్గరే ఉంటాను అన్నాడు. అంచేది మనస్సులో నిరంతరం గోవిందా గోవిందా నమో వెంకటేశాయ అన్నారు. నా అభ్యంతరం ఏమిటండి? అంతకంటే గొప్ప పనులు మాత్రం ఏమున్నాయి? మహాతపాహ యస్య జ్ఞానమయం తపక. గొప్ప తపస్సు కలిగిన వాడంటే అర్థమేంటి? తపస్సు ఎప్పుడు జ్ఞానమయం. ఆ అద్వైత జ్ఞానంలో మనం ఉండడం, జీవుడు దేవుడు ఒక్కటే అని తెలియాలి అంటే మనస్సును ఆలోచించనీయకుండా చేయాలి. అంటే ఏంలా మన చేతిలో ఉంది. సెర్చర్ ఈజ్ సెర్చ్డ్. కృష్ణమూర్తి గారు చెప్పిన మాటే. నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావో, వెతుకుతున్నవాడు కోసమే వెతుకుతున్నవాడయ్యా. వెతుకుతున్నవాడు ఎవడో పట్టుకో, వాడే వెతకబడుతున్నవాడు. దృక్కే దృశ్యం, దృశ్యం మాయా, దృక్ బ్రహ్మ. ఏ వేదాంతం, ఏ తత్వం చూసినా అలాగే ఉంటుంది. అంచేత అది దేని ద్వారా సాధ్యం అవుతుంది? జ్ఞానం ద్వారా సాధ్యం అవుతుంది, కర్మ ద్వారా సాధ్యం కాదు. అంచేత ఇక్కడికి వెడితే ముక్తి, అక్కడ స్నానం చేస్తే ముక్తి, ఊరికే మనకి జనాకర్షక పథకాలు. ఆ పని చేసి ఆ పని తర్వాత ఇంకాస్త ఆ మార్గంలో నడుస్తామని వాళ్ళ ఆశ. నీకు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి కింద నెలకు ఒక 2000 ఇస్తామయ్యా అని ప్రభుత్వం చెప్పింది అనుకోండి. ఇక ఈ 2000కి ఆశపడి 2000తో సంతృప్తుడు ఉద్యోగ ప్రయత్నం చేయనివాడు ఎంత మూర్ఖుడు. అలాగే అక్కడ మునిగితే నీకు మోక్షం అని చెప్పారు అంటే ఆ మునగడంతో సరిపెట్టుకునేవాడు అంతే మూర్ఖుడు. ఈ 2000 భృతి నీకు ఇస్తే ప్రస్తుతం, తర్వాత నెమ్మదిగా ఏదో ప్రాణం నిలబడుతుంది కాబట్టి ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటే పెద్ద ఉద్యోగం పొందుతామని మా ఆశ. అందుకోసం నిరుద్యోగ భృతి ఇస్తాం. కానీ శాశ్వతంగా నీ నిరుద్యోగంలో ఇస్తే 2000 సరిపోతుందా? అలాగే ఇక్కడ మునిగితే పుణ్యం, అక్కడ చూస్తే పుణ్యం, ఆ శిఖరం ఎక్కితే పుణ్యం, ఇక్కడ దేవుణ్ణి చూస్తే మోక్షం అని ఎందుకంటారు అంటే అక్కడి నుంచి ఆ మార్గంలో నువ్వు నడుస్తావని మా ఆశ. అదే గొప్పదే అనుకుంటే నమశివాయ. మహాతపాహ. మళ్ళీ కలిసే వరకు తెలుగులోనే మాట్లాడదాం. తెలుగులోనే మన చరవాణి సంఖ్యలు ఎవరు అడిగినా తెలుగులోనే ఇద్దాం. తెలుగులోనే సంక్షిప్త సందేశాలు పంపిద్దాం. మరోసారి చెబుతున్నా, తెలుగులో పంపడం అంటే ఇంగ్లీషు లిపి ఉన్నా పర్వాలేదు, భాష తెలుగులో పంపొచ్చుగా. హౌ ఆర్ యూ అనే బదులు బాగున్నావా అని BAGUNNAVA అని రాయలేవా? రాయచ్చు. తెలుగు లిపి కూడా పెట్టుకోవచ్చు, అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రయత్నం చేసి భాషను మనం కాపాడుకుందాం. శరం.